ఇది ఇలా ఉంటే కోర్టు వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని సిబిఐని ఎంక్వైరీ చేయమని ఆదేశించడం జరిగింది. తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు లేదు. రాజశేఖర రెడ్డి గారు పేరు లేకపోతే ఇదే సుధాకర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం అనుకున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో చేర్చాలి అని ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మొదటి సిబిఐ కోర్టుకు వెళ్ళారు. అక్కడ తృణీకరిస్తే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ రిజెక్ట్ అయితే తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలి అని సిబిఐ ఛార్జ్ షీట్లో 3 సార్లు ఇంప్లీడ్ అయ్యింది ఈ పొన్నవోలు సుధాకర్ గారు. దీన్ని ఇదేదో నిజం కానట్టు దీన్ని తారుమారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజము ఇది కాబట్టే మేము మాట్లాడుతున్నాం. నిజము ఇది అని జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇంత చేసిన 3 సార్లు 3 కోట్లు తిరిగిన ఈ సుధాకర్ రెడ్డి గారికి కేవలం 6 రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఈయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు 3 కోట్లు తిరిగి మరీ ఛార్జ్ షీట్లో పెట్టించడం జరిగింది. అయ్యా, మేము ఆ రోజు ఒకలాగా మాట్లాడి ఈరోజు ఒకలాగా మాట్లాడుతున్నామంటే దానికి కారణము ఆ రోజు మాకు నిజం తెలియక మాట్లాడాము. ఈరోజు మాకు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నామని మీరు గమనించాలి. ఈరోజు మాకు నిజం ఎలా తెలిసింది అంటే మొన్న సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ స్పష్టంగా చెప్పిన విషయము, నేను పెట్టలేదు షర్మిల, ఐ డిడ్ నాట్ డూ ఇట్, నాకు ఆ బాధ ఏంటో తెలుసు. రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐలో పెట్టడం జరిగింది. ఆ విషయం నాకే చాలా బాధ కలిగించింది. అలాంటిది నేను రాజశేఖర రెడ్డి గారి పేరును ఎలా పెడతాను, నేను పెట్టలేదు అని నాకు పదే పదే చెప్పి ఆకాశానికి ఎత్తేశారు రాజశేఖర రెడ్డి గారిని. అంతవరకు నాకు తెలియలేదు, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది నిజం అనుకొని రిలయన్స్ సంస్థల మీద ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు. రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతోమంది నమ్మారు. నమ్మి కేసులలో కూడా ఇరుక్కున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ వాళ్ళకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధము అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు. అంతేకాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు సిబిఐ అడిగిన మాట, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు వేయనట్టు? ఇలా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నది, మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు వాస్తవం కాదు అని ఈరోజు మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికన్నా ఏ దారుణానికైనా ఒడగట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సొంత తండ్రి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్పించిన వ్యక్తికి 6 రోజుల్లోనే మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే
మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు, ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నాము, రాజశేఖర రెడ్డి బిడ్డకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను అంటే దానికి కారణము కేవలము ఇక్కడ ప్రత్యేక హోదా కోసము ఒకవైపు చంద్రబాబు గారైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారైనా కొట్లాడడం లేదు కాబట్టి. ఇద్దరు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు. ఎవరికి ప్రజల బాగోగులు కాబట్టలేదు. ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కనీసం ప్రత్యేక హోదా కోసం గొంతెత్తే వాళ్ళు కూడా లేరు కాబట్టే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనుకొని ఒక గొంతుక కావడానికి కొట్లాడడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మళ్ళీ చెప్తున్నాము, దీంట్లో చంద్రబాబు గారి హస్తం లేదు, ఇంకొకరి హస్తం లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డను కంట్రోల్ చేయడం ఎవరి తరము కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.